ఇండియాలో సినిమాటిక్ యూనివర్స్ అనే పదానికి లోకేష్ కనగరాజ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ప్రస్తుతం అందరి దృష్టి ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమాపైనే ఉంది. ఆ సినిమా నుంచి ఆయన రివీల్ చేసిన కాస్టింగ్ ఓ రేంజ్ లో క్యూరియాసిటీని అయితే పెంచుతుంది. అయితే కూలీ సినిమాలో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఆయన విడుదల చేసిన కొత్త పోస్టర్ కూలీలో ఎన్ని పాటలు రాబోతుందనే కొత్త డౌట్ కూడా వస్తుంది. మరి పోస్టర్ ఏం చెబుతుందో చూద్దాం. ప్రస్తుతం కోలీవుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో కూలీ ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అనిరుద్ రవిచంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. 2025లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. సన్ పిక్చర్స్ ఈ సినిమాను అయితే నిర్మిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను కాస్టింగ్ తో పాటు టెక్నికల్ క్వాలిటీతో వీలెంత భారీ స్థాయిలో రూపొందించాలని చూస్తున్నారు మేకర్స్. లోకేష్ సినిమాలో భాగంగా సౌబిన్ షాహిర్ పాత్రను చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. ఈ చిత్రంలో సౌబిన్ దయాల్ పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున బర్త్డే సందర్భంగా ఈ సినిమాలో కీలకమైన సైమన్ పాత్రలో నటించబోతున్నట్లు మేకర్స్ అయితే వెల్లడించారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. నాగార్జున లాంటి స్టార్ హీరోతో కూలీ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సినీ నటుల గురించి రోజువారీ అప్డేట్లు బయటకు వస్తుండగా మేకర్స్ ఇటీవల ఈ చిత్రం నుండి శృతి హాసన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇంట్రొడ్యూసింగ్ ప్రీతి ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ కూలీ అంటూ కూలీ టీం శృతి హాసన్ అధికారికంగా స్వాగతం పలికింది. అయితే ఆమె పోస్టర్ తో పాటు మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ కూలీ సినిమా ఎన్ని పాటలుగా ఉండబోతుందనే సందేహాన్ని అయితే రేకెత్తించింది. లోకేష్ సినిమా ప్రకటించినప్పటి నుండి కూలీ ఎల్సీయూ అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమని అభిమానులు అయితే అనుకుంటున్నారు. లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ ద్వారా ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లి కొత్త ట్రెండ్ అయితే సృష్టించాడు ఇండస్ట్రీలో. లోకేష్ సినిమా విశ్వరూపంలో భాగంగా వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా అయ్యాయి. కానీ దర్శకుడు లోకేష్ మాత్రం ఇది ఒక స్టాండ్ అలోన్ సినిమా అని కొంతకాలం క్రితం చెప్పారు. అభిమానులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా అయితే తెలిపారు. అయితే కూలీ లోకి విశ్వంలో భాగం కాకపోయినా సీక్వెల్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు అభిమానులు అయితే మెదడులో మెదులుతున్న ప్రశ్న. లోకేష్ నుంచి సమాధానం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ అండ్ ఓకే దెన్ సీ యూ, బై.